అందరికీ నమస్కారం. మనకి అన్ని రాశుల్లోకెల్లా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఈ సంవత్సరం మొత్తం కూడాను మొదటి 4 భాగాలు ఒక రకంగా, తర్వాత 4 భాగాలు 4 నెలలు ఒక రకంగా, తర్వాత 4 నెలలు ఒక రకంగా, అంటే 3 4 12, అంటే ప్రతి 4 నెలల నుంచి లెక్క వేసుకుంటే ప్రతి 4 నెలల్లో 3 భాగాలుగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న భాగంలో లెక్క వేసుకుంటే ఈ కుంభరాశి వారు అత్యంత జాగరూకులై ఉండడం కొంత అవసరంగా కనపడుతూ ఉంది. ఎందుకు అలా అంటున్నాను అంటే, ఈ శని ఏదైతే ఉన్నారో ఆయన ఉచ్చలో ఉన్నటువంటి వారికి జాతకరీత్యా ఉచ్చలో ఉంటే మంచి చేస్తూ ఉంటాడు. మనకి జాతకాలు తెలియదు, పేరు మీదనే అన్నప్పుడు మరి పేరు బలాన్ని కూడా ఉంటుంది కదా మనకి. ఉదాహరణకి ఒక పేరును మనం పదే వాడుతూ ఉంటున్నాము, ఒక 30 ఏళ్ల పాటు అదే పేరును ఎక్కువగా వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ పేరు యొక్క ప్రభావం ఆ యొక్క వ్యక్తి మీద పడే అవకాశం ఉంటుంది. ఆ పేరు ఉన్నటువంటి వారు కుంభరాశితో ఉన్నట్లయితే, కుంభరాశితో ఉన్న ఆ పేరు జోడించి ఉన్నట్లయితే వారికి ఆ రాశి ప్రభావం కూడా పడే అవకాశం ఉంది. మరి అటువంటప్పుడు ఈ కుంభరాశి వారు ఏం చేయాలి అంటే, డేట్ ఆఫ్ బర్త్ ఏది లేదు, పుట్టిన సమయం తెలీదు, మరి పేరు మీదనే చూస్తున్నాము అనుకున్న వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పేరు యొక్క ప్రభావంతో ఉన్నటువంటి మంచి చెడు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శని విషయంలో కొంత జాగరూకులై ఉండడం కొంత అవసరంగా చెప్పబడుతూ ఉంది. వీరు శని ఉచ్చలో ఉన్నా సరే, ఉచ్చలో లేకపోయినా సరే, ఈ కుంభరాశి వారు శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ శనికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. ఏంటి అవి అని లెక్క వేసుకుంటే, శనికి నలుపు వస్త్రములు చాలా ఇష్టం కదా. అటువంటి నలుపు వస్త్రములు బీదవారికి దానం చేస్తూ ఉండాలి. టవల్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే రగ్గుల వరకు మన వీధి వెంట ఎంతోమంది వెళ్తూ ఉన్నారు బీదవాళ్ళు, వాళ్ళని చూస్తూ ఉన్నాము. అటువంటి వారికి మన కారుణ్యంతో, ప్రేమతో జాగ్రత్తగా వినండి, ప్రేమతో వారికి కనుక ఒక నల్లటి రగ్గు ఏదైనా ఇచ్చినట్లయితే, వస్త్రం ఇచ్చినట్లయితే అది వారు వాడుకుంటారు. తద్వారా ఈ శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రేమతో ఎందుకు అన్నాను అంటే, మనకేదో నష్టం అవుతుంది, మనకి శని అనుకూలంగా ఉండాలి ఈ భావనలో ఉండొద్దు. కొంత కారుణ్య భావంతో ఇచ్చినట్లయితే శని కూడా మనపై కారుణ్య భావాన్ని చూపిస్తూ మనల్ని, మన జీవితాన్ని నడిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కారుణ్యభావం, ప్రేమభావం అనేది నేను చెప్పడం జరిగింది. ఇక మరి ఈ రాశివారు ఇంకా ఏం చేయాలి అంటే, మనకి బెల్లంతో నువ్వుల ఉండ దొరుకుతుంది. బెల్లము నువ్వులు కలిపి ఉండలు మనకు పచారీ కొట్లలో దొరుకుతూ ఉంటాయి. అటువంటివి తీసుకొని శనివారం రోజు అయ్యప్ప స్వామి గుడి కానీ, లేదు ఎందుకు అయ్యప్ప స్వామి గుడి అన్నాను అంటే, అయ్యప్ప వరం ఇచ్చాడు, నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని శని ప్రభావం ఉండకూడదు అని చెప్పేసి శనికి చెప్పడం జరిగింది. ఆ వరంతో ఈరోజు వరకు కూడాను అయ్యప్ప స్వాముల్ని ఈ యొక్క శని ప్రభావం లేకుండా ఉన్నారు. కాబట్టి అటువంటి అయ్యప్ప దేవాలయం, లేదు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం. మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎందుకు అంటే, కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి కలి ప్రభావం నుంచి బయటపడాలి. కలి ప్రభావం వల్ల కూడా శని మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కలి ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనం కూర్చునే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అవన్నీ కూడా కలి ప్రభావం మీద పడి ఉంటుంది. తద్వారా మన నడవడిక సరిగా లేకపోతే శని కూడాను మన యందు వచ్చి మనల్ని ఇంకొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు కలి ప్రభావాన్ని, ఇటు శని ప్రభావాన్ని ఇద్దరిని కూడాను మన మీద ఇబ్బంది పడకుండా, అంటే వాళ్ళు చేసేటువంటి ఆ శని మరి కలి చేసేటువంటి ప్రభావం, మన మీద పెట్టే ప్రభావం ఏదైతే ఉందో అది లేకుండా చేసేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. అందుకని ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆ ఉండని ఎంతమంది అయితే ఉంటారో మన శక్తి కొలది దానం చేస్తూ ఉన్నట్లయితే, అట్లా 7 శనివారాలు, కనీసంగా 7 శనివారాలు
ఆ బెల్లం ఉండ దానం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇంకా ఏం చేయాలి? ఈ శని ప్రభావం ఉన్నటువంటి కుంభరాశి వారు ఏం చేయాలి అంటే, ఈ కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మొట్టమొదట బయటికి వెళ్ళేటువంటి వారు ఉత్తరముఖంగా అడుగు వెయ్యాలి. ముందుగా ఉత్తరముఖంగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళాలి, లేదంటే తూర్పు ముఖంగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ అడుగులు వేస్తూ మనం బయటికి వెళ్ళినట్లయితే, అది కూడా భగవత్ నామస్మరణ ఏదన్నా కావచ్చు, అమ్మవారు స్వామివారు ఏదైనా భగవత్ నామస్మరణ చేస్తూ కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్లయితే వారికి ఆ రోజు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఇంకా ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఇప్పుడు మనకి రేపు ఉగాది వరకు కూడా లెక్క వేసుకుంటే వీరికి అనాదిగా ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి కావచ్చు, మన తండ్రుల కాలం నుంచి కావచ్చు, కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకుంటే దొరికే అవకాశం ఉంటుంది. లేదు మనకి అనేక రకాలైన సమస్యలు తాతల కాలం నుంచి ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకి ఇల్లు పొత్తులో ఉంది, అమ్ముడు పోవట్లేదు, లేదు స్థలాలు చాలా గొడవల్లో ఉన్నాయి, కోర్టు వ్యవహారాల్లో ఉన్నాయి. అటువంటివి కూడా ఈ శని ప్రభావం అనుకూలంగా ఉన్నట్లయితే, శనిని మనం వశపరుచుకున్నట్లయితే, ఆయనకి తపస్సు శక్తిగా మనం ఆయన్ని ఆరాధించినట్లయితే తప్పకుండా ఈ మిగతా ఉగాదిలోపు వారికి ఆ వ్యవహారాలన్నీ తీరి వాళ్ళు అనుకున్న స్థాయికి దగ్గరలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో వెళ్తారు అని చెప్పట్లేదు, కొంత దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశి వారు శనికి సంబంధించిన నేను ఇప్పుడు చెప్పిన రెమెడీలు పాటిస్తూ శనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ వీలైతే శనివారం నాడు ఒక 7 శనివారాలైనా సరే తైలాభిషేకాన్ని చేయిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ కుంభరాశి వారు అత్యంత జాగరూకులై వ్యవహరిస్తూ ఉండాలి. అందులో అలా గనక ఉన్నట్లయితే తప్పకుండా వీరు అనుకున్న స్థాయికి దగ్గరలోకి వెళ్ళి వీరికి అన్ని రకాలుగా ఉన్నత స్థాయి పొంది, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, లేదు ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి అనుకున్న వారు కావచ్చు, లేదు కొత్తగా ఉద్యోగాల్లోకి రావాలి, ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, లేదా వివాహం అయిన తర్వాత సంతానం కోసంగా మనం ప్రయత్నాలు చేసేవారు కావచ్చు. అన్ని రకాలుగా దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ, ఇంకా శనికి సంబంధించినటువంటి జపం కూడా చేయించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వారు అనుకున్న స్థాయికి వెళ్ళి అన్ని రకాలుగా వీళ్ళకు అందరూ కూడా దోహదపడే విధంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ కుంభరాశి వారు నేను చెప్పిన ఈ ప్రతి పరిహారాన్ని కూడాను చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నట్లయితే వారికి శని అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కుజుడు కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కుజుడు యాక్సిడెంట్లు చేయడము, ఆపరేషన్స్ చేయడము, మన ఒంట్లో నుంచి రక్తాన్ని బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి అటువంటి కుజుడికి కూడా మనము ఆ ప్రభావం నుంచి బయటపడాలి. కుజుడికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోండి. ఎరుపు వస్త్రములు దానం ఇవ్వండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. కుజ ప్రభావం తగ్గుతుంది. కుజుడి కంటే కూడా శని ప్రభావం అనుకూలంగా ఉండేట్లుగా చేసుకోవడం ఇంకా ఉత్తమము. అట్లని చెప్పి కుజుడిని వదిలిపెట్టడం కాదు, ఎందుకంటే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, ఎక్కడ ఏది కాకుండా ఉండాలి కదా. కాబట్టి ఈ విధంగా కుజుడిని కూడా మనము మంచి చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న అన్ని రంగాల వారికి కూడాను, అన్ని రకాల వారికి కూడాను కుజుడు అనుకూలంగా ఉండి, కుజుడు శని ఇద్దరి కలయికలతో వీరి యొక్క జీవితం
ఆనందంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేసుకుంటూ భగవత్ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.